తల్లికి వందనం అనే దాని గురించి మీకు తెలిసే ఉంటాయి. బాబు గారు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పేసి అన్నారు. కానీ వైసీపీ వాళ్ళు ఒకరికి ఇస్తారని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు. మనం చూస్తున్నాం గత నెల రోజుల నుంచి ఏ ఒక్క రోజు కూడా ఒక గంట కూడా కనీసం ఎటువంటి రెస్ట్‌కి తీసుకోకుండా చంద్రబాబు నాయుడు గారు దిగుతున్నారు. దీన్ని దృష్టి అందరికీ నమస్కారం. ప్రజలు అప్రతిహంగా విజయమైన తీర్పు అనేది మా తెలుగుదేశం పార్టీకి ఇచ్చారు. 11 సీట్లకు పడిపోయినా కూడా ఏమాత్రం కనీసం సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా నెల రోజులైన ప్రభుత్వం మీద విపరీతమైన దుష్ప్రచారం. కనీసం చేసిన పాపాలు కడుక్కోవడానికి కనీసం సైలెంట్గానన్నా ఉండాలి, లేదంటే కనీసం 6 నెలల సమయం ఇవ్వాలి ప్రభుత్వానికి. నెల రోజుల్లోనే ఎన్ని పథకాలు అమలు చేశారనేది ముందుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. పెన్షన్లు అనేది యుద్ధ ప్రాతిపదికన 4,000 రూపాయలు పెంపు చేసి ఏరియర్స్ 3 నెలలు 3,000 కలిపి 7,000 అందించిన ఘనత తెలుగుదేశం పార్టీది, చంద్రబాబు నాయుడు గారిది, మా సెంట్రల్ నియోజకవర్గంలో బోండా ఉమేశ్వరరావు గారిది. అలాగే ప్రతి ఒక్కటి ఇక యుద్ధ ప్రాతిపదికన ప్రతి ఒక్క పథకాలు అనేది కూడాను అమలు చేయాలని మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కళ్ళు కూడాను అహర్నిశలు శ్రమిస్తున్నారు. మీరు సహాయపడడం అనేది మీ వైఎస్ఆర్సీపీ చరిత్రలోనే లేదు. పైనుంచి రాళ్ళు వేస్తున్నారు. దీన్ని ఎవరు ప్రజలు అనేవాళ్ళు ఎవరు పట్టించుకోరు. తల్లికి వందనం అనే పథకం మీద విపరీతమైన దుష్ప్రచారం. మీరు ఎంతమందికి ఇచ్చారు? 15,000 అనేది 14 అన్నారు, 14 అన్నది 13 అన్నారు. 2 బిడ్డలకి ఇస్తానని సాక్షాత్తు మీ ముఖ్యమంత్రి సతీమణి భారతిరెడ్డి ప్రకటించారు. 15,000 ఇస్తాము, 2 పిల్లలుంటే 30,000 ఇస్తామని చెప్పేసి అన్నారు. ఆ క్లిప్పింగ్స్ అన్నీ కూడా మీరు ఉన్నాయి, ఒకసారి వెనక్కి వెళ్ళి చూసుకోండి. కానీ మా తెలుగుదేశం ప్రభుత్వం, మా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, మా నారా లోకేష్ గారి నాయకత్వంలో ప్రతి ఒక్క తల్లికి ఎంతమంది బిడ్డలు ఉంటే 2 3 ప్రతి ఒక్కరికి కూడా 15,000 రూపాయలు వారి తల్లుల ఖాతాలో వేస్తారు. ఇదనేది ఒక లీడర్స్గా మేము చెప్పడం కాదు, ఒక సాధారణ కార్యకర్త కూడా ప్రతి ఒక్క ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రామిస్ చేసి మీరు మాకు ఓట్లేయండి, మీ పథకాలన్నీ కూడా మీ గుమ్మం వద్దకే మేము చేరుస్తాము అనేది ప్రతి ఒక్క కార్యకర్త, నాయకుడు అందరూ కూడా ప్రామిస్ చేశారు. మేము ఆ ప్రామిస్ అనేది తప్పకుండా నెరవేరుస్తాము. అంతేకాకుండా చూస్తున్నారు కదా, ఈ డిఎస్సి అనేది ఎంతమంది నిరుద్యోగ యువకుల కళ అండి, యువకుల కళ. రాగానే 16,000 చిల్లర ఉద్యోగాలు అనేది డిఎస్సి నోటిఫికేషన్, మెగా డిఎస్సి ఇచ్చారు. గత 5 ఏళ్లలో ఏం చేసింది మీ ప్రభుత్వం? ఒక్క నిరుద్యోగ యువతని వాళ్ళు ఇచ్చింది ఏంటి? వాలంటీర్లు ఉద్యోగాలు. వాళ్ళు డిగ్రీలు, ఎంఎస్సీలు చదువుకున్న వాళ్ళు 5,000 రూపాయల కోసం మీ దగ్గర మీ ఒక ప్రైవేటు సైన్యంలాగా మీకోసం పనిచేయాలా? అదనేది చాలా వరకు కూడా దుర్మార్గమైన చర్య. ఈరోజు యువతలో కూడా చంద్రబాబు నాయుడు గారన్నా, తెలుగుదేశం పార్టీ అన్న ప్రజలు నీరాజనం. రేపు పొద్దున్న డిఎస్సి, మెగా డిఎస్సి విధి విధానాలు అనేది రేపు పొద్దున్న విడుదల చేస్తారు. తల్లికి వందనం అనేది అప్రతిహంగా ప్రతి ఒక్క బిడ్డకి వాళ్ళ తల్లి ఖాతాలు అనేది కన్ఫర్మ్గా వేస్తారు. అది కూడా మేమందరం పెన్షన్లు అయితే ఎట్లా వేడుకగా ఇంటింటికి వెళ్ళి మేమనేది డిస్ట్రిబ్యూట్ చేసామో, ఇప్పుడు కూడా ఈ తల్లికి వందనం అనే పథకం కూడా ప్రతి ఒక్క కార్యకర్త, నాయకుడు, ఎమ్మెల్యేలు, లీడర్స్ అందరూ కూడా వెళ్ళి వాళ్ళకి అవగాహన కల్పిస్తాం. ప్రతి ఒక్క బిడ్డకి చేరేలా కృషి చేస్తాం. జగన్మోహన్ రెడ్డి పాలన కన్నా చంద్రబాబు నాయుడు పాలన తేడా ఏంటనుకో? ఎంత అణిచిపెడితేనండి బంతి అనేది అంత ఉవ్వెత్తున పైకి ఎగిసి పడుతుంది అన్నట్టుగా ప్రజల ముందల అసలు వాళ్ళు ఏ ఉచిత పథకాలు ఇది కూడా ముందు కోరుకోలేదండి. వాళ్ళు కోరుకునేది ఒకటే, స్వేచ్ఛ. ఆ స్వేచ్ఛ అనేది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కోల్పోయారు ప్రజలు. ప్రతి ఒక్కరు కూడా ఏం మాట్లాడితే ఏం అవుతుందో, ఏం మాట్లాడితే ఏం భయపడి ప్రతి ఒక్కరు ప్రాణాలు ఒగ్గబెట్టుకొని 5 సంవత్సరాలు మగ్గిపోయారు. వాళ్ళు కోరుకున్నది నువ్వు ఎంత డబ్బు ఇచ్చావు, నువ్వు ఎన్ని బటన్లు నొక్కావు, నువ్వెంత బటన్ ముఖ్యమంత్రి అయినా కూడా వాళ్ళు అది చూడాల. వాళ్ళు చూసింది కేవలం స్వేచ్ఛ. చంద్రబాబు నాయుడు గారు వస్తే స్వేచ్ఛాయుత పాలన ఉంటుంది, అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళుగా ఆయన పరిపాలిస్తారనేది ప్రజలందరికీ తెలుసు. ఒక పక్కన అమరావతి పరుగులు పెడుతుంది, ఒక పక్కన పోలవరం కూడా పరుగులు పెట్టింది. రాబోయే 5 ఏళ్లలో ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నిలబెట్టడంలో చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, లోకల్ ఎమ్మెల్యేస్ కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా అహర్నిశలు శ్రమిస్తారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతారని చెప్పేసి తెలియజేస్తున్నాను. అది ఒక పక్క అంటే పెన్షన్లు పంపిణీ చేశారు. అంటే ఒక
ఖజానా ఖాళీ ఉన్నా కానీ అదేవిధంగా ఒకటి మొత్తం చేసుకుంటూ వస్తున్నారు. కానీ అవతల వాళ్ళు ఏం అవుతుందంటే దీని మీద విమర్శలు చేస్తున్నారు. దీని విధంగా చూస్తారు. అందరికీ నమస్కారం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ కూటమి ఆంధ్ర రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 32 రోజులు పూర్తవుతుంది. ఈ 32 రోజుల్లో ప్రజా సంక్షేమ కార్యక్రమాలని, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించినటువంటి కార్యక్రమాల మీద విస్తృత స్థాయిలో ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు వారి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి పరిశీలన చేసి ప్రజలకు సంక్షేమం ఎట్లా అందించాలి, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి క్రమంలో ఎట్లా నడిపించాలనేటువంటి చర్చలు జరుగుతూ ఉన్నాయి. దానికి సంబంధించిన అధికారులతో మాట్లాడుతూ ఉన్నారు. ఎవరైతే గతంలో ఉన్నటువంటి నైపుణ్యం కలిగినటువంటి మేధావులు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి రకరకాల ఇంజనీర్లు అందరితో చర్చలు జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వం ఆ రకంగా చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తుంది. మీరు చూడండి, ఈ గవర్నమెంట్ వచ్చినటువంటి 32 రోజుల్లో డిఎస్సి నోటిఫికేషన్ వేశారు 15,000 పోస్టులతో. 7,000 రూపాయల పెన్షన్ని ప్రజలందరికీ అందించారు. అట్లాగే రోజులో 24 గంటలుంటే 17 గంటల పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి, ఎన్డీఏ కూటమి నేత, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని విభాగాల అధికారులతో, అన్ని శాఖల అధికారులతో, అన్ని రాష్ట్రాల్లో అన్ని రకాలైనటువంటి ప్రయత్నాలను ప్రారంభించారు. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి, దివాళా కోరు రాష్ట్రంగా మార్చినటువంటి గత ప్రభుత్వం నీడ నుంచి రాష్ట్రాన్ని బయటికి తీసుకురావడానికి, ఆ వెలుగులో నుంచి సూర్యుని వైపు నడిపించడానికి, రాష్ట్ర ప్రజల భవిష్యత్తును మరింత అభివృద్ధి నడిపించడం కోసం ఆ రకంగా చర్యలు చేపట్టడానికి చంద్రబాబు గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలనలో ఏం జరిగింది? దాచుకోవడం తప్ప ఏమన్నా కొత్తగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలుగా ఒరిగిందా? వచ్చిందా? ఒక్కటంటే ఒక్క పరిశ్రమ ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకురాగలిగాడా జగన్మోహన్ రెడ్డి? ఆంధ్ర రాష్ట్రంలో ఒక పరిశ్రమ తీసుకొచ్చానని చెప్పాలండి. రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి ఏకైక ముఖ్యమంత్రి పార్టీ వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి. సిగ్గుండాలి ఈ విమర్శలు చేయడానికి. వచ్చిన ఈ 32 రోజుల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఏ రూపాల్లో అభివృద్ధి చేయాలో వేగవంతంగా, నువ్వు అప్పులు కొలిమిగా రాష్ట్రాన్ని మార్చిపోయావు. కానీ అప్పులను తట్టుకొని శాఖాపరమైనటువంటి ఏ రూపాల్లో ఎక్కడ ఖర్చులు తగ్గించుకోవాలో, ఎక్కడ ఖర్చులు పెట్టాలో, ఏది ప్రయారిటీగా ఎంచుకొని ఈ రోజున ఇచ్చిన మాట మీద నిలబడి పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో ప్రభుత్వం. ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. ఏం మాట్లాడుతూ ఉన్నారు? అమ్మఒడి గురించి మాట్లాడతాడు, లేదంటే రాష్ట్రంలో పెన్షన్ల గురించి మాట్లాడతారు, పోలవరం గురించి మాట్లాడతారు. నీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అసెంబ్లీ సాక్షిగా 2021 కల్లా పోలవరాన్ని పూర్తి చేస్తానని చెప్పాడు మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏమైంది? 5 ఏళ్ళు నువ్వు అధికారంలో ఉన్నావు, పోలవరం ఇంచు పని కూడా జరగలేదని నిపుణులు వచ్చి రిపోర్ట్ ఇచ్చిపోయారు. ఏం జరిగింది? 1000 రూపాయలు పెన్షన్ పెంచడానికి 4.5 సంవత్సరాల పరిపాలన చేసిన నీకు, చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు నీకుందా? వచ్చిన వెంటనే గతంలో ఇచ్చినటువంటి హామీని 3,000 రూపాయలు అదనంగా జోడించి 1000 రూపాయలు పెన్షన్ పెంచి 7,000 ఇచ్చిన ఘనత చంద్రబాబు గారిది, ఎన్డీఏ ప్రభుత్వాన్ని. మీకు ఆ రకమైనటువంటి గట్స్ ఉన్నాయా? 250 రూపాయలు చొప్పున 5 సంవత్సరాలు పెంచుకున్న నీకు పెన్షన్ల మీద విమర్శించే హక్కు ఉందా? నిరుద్యోగుల గురించి మాట్లాడుతున్నారు. ఈ 5 సంవత్సరాల గత ప్రభుత్వంలో ఒక్కటంటే ఒక్క నిరుద్యోగ నియామకం చేపట్టింది గత ప్రభుత్వం. వచ్చిన వెంటనే 15,000తో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేశారు. అఫ్కోర్స్ సంఖ్య తక్కువే కావచ్చు, కానీ వివిధ ప్రభుత్వ శాఖల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయో ఆ శాఖలకు సంబంధించినటువంటి బడ్జెట్ అప్రూవల్ తీసుకోవాలి, నిపుణులతో మాట్లాడాలి, ఏ సందర్భాల్లో నోటిఫికేషన్ వేయాలో చర్చించాలి. వచ్చిన 32 రోజుల్లో అన్నీ పూర్తయిపోతాయా? మాట్లాడటానికి, చెప్పడానికి ఏదంటారు, నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి. గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తాం. చాలామంది మాట్లాడుతూ ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారే శాంతి భద్రతల విఘాతం కలుగుతోంది, ఏదైతే కక్షపూరితమైనటువంటి పరిపాలన చేస్తూ ఉన్నారు. కక్షపూరితమైన పరిపాలన మాట్లాడుతున్నారంటే సిగ్గుండాలి మీకు. కక్ష అంటే ఏంటి? రాజధానిని చంద్రబాబు గారి నాయకత్వంలో తెలుగుదేశం ప్రభుత్వం ఇక్కడ కేటాయించింది కాబట్టి ఇక్కడ రాజధాని నిర్మించకూడదని కక్షపూరితంగా ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని లేని రాష్ట్రంగా పరిపాలించిన నువ్వు కక్షపూరితంగా వ్యవహరించావు. ప్రజలకి ఇసుక అందించకుండా కార్మికులు రోడ్డును పడేసి నువ్వు కక్షపూరిత పరిపాలన చేసావు. తెలుగుదేశం పార్టీ కార్యాలయాల మీద, తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్నటువంటి కార్యకర్తల నాయకుల మీద, ఇళ్ల మీద దాడి చేసి, ఆస్తులు ధ్వంసం చేసి, అరెస్టులు చేయించి, ఆఖరికి ఈనాడు ముఖ్యమంత్రి, ఆనాడు ప్రతిపక్ష నేత చంద్రబాబు గారిని కూడా 53 రోజుల పాటు జైల్లో పెట్టి వ్యవహరించిన నీకు కక్ష గురించి, దాడుల గురించి, అన్యాయం జరిగిపోతుందని మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు. గుర్తుపెట్టుకోండి, మీరు చేసినటువంటి పనులు, మీరు చేసినటువంటి రౌడీ రాజ్యాలు, మీరు చేసినటువంటి భూ అక్రమాలు,
మైనింగ్ని, శాండ్ని, సహజ వనరుల్ని నీ పేటీఎం బ్యాచ్కి, నీ అనుచరులకి దోచిపెట్టినటువంటి నీ పరిపాలన వ్యవహరించినటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు ఖచ్చితంగా శిక్షార్హులు. ఎవరైతే ప్రజల ఆస్తుల్ని కొల్లగొట్టారో, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారో, సొంత ఆస్తుల్లాగా విచ్చలవిడిగా వాడుకున్నారో వాళ్ళందరి చేత ఈ ప్రభుత్వం సమాధానం చెప్పిస్తుంది, ఆస్తులు కక్కిస్తుంది, ప్రజలకు బాధ్యతగా వ్యవహరిస్తుంది ప్రభుత్వం చెప్పదలుచు. రెండో విషయం, ఈ రోజున ఈ 32 రోజుల్లో ఉచిత ఇసుక విధానాన్ని మాటిచ్చి అమలు చేశారు. వేల మంది, లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు హర్షాతిరేకాలను వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే నిర్మాణ రంగం కుదేలైపోయింది నీ పరిపాలనలో, ఇవాళ నిర్మాణ రంగం బలపడితే అసంఘటిత కార్మికులకు ఉపాధి, పని, అలోలక్షణాన్ని వలసలిపోయినటువంటి కార్మికులు ఇవాళ చంద్రబాబు నాయకత్వంలో ఇసుక ఉచితంగా ఇవ్వడంతో ఈ రాష్ట్రంలో ఈ చంద్రబాబు గారికి మేము ఓటేసినందుకు, ఈ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చినందుకు మాకు న్యాయం చేశాడని చెప్పి ఆనందంతో మాట్లాడతాను. నువ్వా మాట్లాడేది కార్మికుల పక్షపాతిగా? సంక్షేమ బోర్డును రద్దు చేసి, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును రద్దు చేసి అందులో ఉన్న లక్షల కోట్ల రూపాయల ధనాన్ని నీ సొంత అవసరాలుగా వాడుకున్న నువ్వు ఇసుక గురించి, కార్మికుల గురించి మాట్లాడితే చండాలంగా ఉంటుంది. వైసీపీ నాయకులకి, మాజీ ముఖ్యమంత్రికి, మంత్రులకి చెప్తాను, ఈ ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీ ప్రభుత్వం. గతంలో ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతిని, అవకతవకల్ని అరికట్టడానికి చర్యలు తీసుకుంటాం. ప్రజల యొక్క బాధ్యతగా పనిచేస్తాం. ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చామో, ప్రజలకు ఏదైతే బాధ్యతగా చెప్పామో ఆ రకంగా బాధ్యతగా నడుచుకోవడానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ప్రజలందరికీ ఒకటే విన్నపం చేస్తాను, మీ ఏ నమ్మకం అయితే, ఏ ఆకాంక్షలతో అయితే, ఏ ఆశలతో అయితే ప్రభుత్వానికి ఓటేశారో అదేవిధంగా చంద్రబాబు గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుంది. నిరుద్యోగులు, రైతులు, మహిళలు, కార్మికులు, అన్ని వర్గాల ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని తెలియజేస్తూ, లోటు బడ్జెట్లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని, ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఉన్నటువంటి రాష్ట్రాన్ని నడపగలిగినటువంటి ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. అది నమ్మి మనం అందరం కూడా చంద్రబాబు నాయుడు గారికి ఓట్లేసాం, ఎన్డీఏ కూటమి ఓట్లేసాం. కాబట్టి ఆ రకంగా పరిపాలన కొనసాగుతుంది. ఆ రకంగా ఈ రాష్ట్రాన్ని అప్పుల కొలువులో నుంచి, అభివృద్ధి నిరోధక శక్తుల్లో నుంచి బయటకు పెట్టి రాష్ట్రం ఇప్పటికి రాగానే వేల కోట్ల రూపాయల పరిశ్రమలు రాష్ట్రానికి రాబోతా ఉన్నాయి. ఇప్పటికీ కొన్ని పరిశ్రమల్లోకి పెట్టుబడులు పెట్టడానికి కార్పొరేట్ శక్తులు వస్తూ ఉన్నాయి. కాబట్టి వీటన్నిటికీ, అలాగే రాజధానిలో ఏ రకమైనటువంటి అభివృద్ధి జరగాలి, ఎటువంటి నిర్మాణాలు అభివృద్ధి కావాలి, కార్మికులకి, రైతులకి, ప్రజలతో పాటు ఉన్నత విద్యకు సంబంధించి, కార్మికుల స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి, నిరుద్యోగ యువకులకు సంబంధించిన నైపుణ్యానికి సంబంధించినటువంటి అంశాలను కూడా పరిగణలో తీసుకొని రాజధాని నిర్మాణం జరుగుతుంది. కాబట్టి మాది మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం. చంద్రబాబు గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం చేతల ప్రభుత్వం. ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చామో తూచా తప్పకుండా వాటిని అమలు చేయడానికి మేము కట్టుబడి ఉన్నాం. బాధ్యత, పదవి అనేది బాధ్యత. మనకి ప్రజలు ఇచ్చినటువంటి బాధ్యతను మరింతగా ప్రజల మన్నలు పొందే విధంగా మన పరిపాలన కొనసాగాలి. బాధ్యత, ప్రజలకు జవాబుదారీగా మనం ఉండాలని మా నాయకుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఏదైతే చెప్పారో ఆ రకంగా ప్రతి ఒక్క నేత, ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి పరిపాలన చేస్తారు. చేసేదానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలియజేస్తూ, పేటీఎం బ్యాచ్, వైసీపీ నాయకులు, ప్రజాస్వామ్యం అంటే గౌరవం లేని, చట్టం అంటే గౌరవం లేని ఇటువంటి నాయకులు మాట్లాడే మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. రౌడీ రాజ్యాంగ రాష్ట్రాన్ని పరిపాలించిన మీరు, రాష్ట్ర ప్రజలతో 3 ముక్కలు ఆడటాడేసిన మీరు, రాష్ట్ర భవిష్యత్తుని కాల్చిపడేసిన మీకు రాష్ట్రం గురించి, రాష్ట్ర ప్రజల గురించి మాట్లాడే హక్కు మీకు లేదు. గుర్తుపెట్టుకోండి. ఆ రకంగా మాట్లాడితే, ఆ రకంగా చేస్తే ఇప్పటికే 11 సీట్లతో మీకు ప్రతిపక్ష హోదా లేకుండా ప్రజలు కూర్చోబెట్టారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మీ ఆలోచన మార్చుకోండి. ప్రజల గురించి మాట్లాడేటప్పుడు, ప్రజల కోసం పనిచేసే నాయకుల గురించి మాట్లాడేటప్పుడు వాళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాల్సిందని హెచ్చరిస్తాం. మన ముఖ్యమంత్రి అయిన తర్వాత గతంలో జగన్మోహన్ రెడ్డి దాదాపు 4 సంవత్సరాల పాటు బయటకు వచ్చిన పరిస్థితి లేదు. కానీ ఈయన గారు ముఖ్యమంత్రి అయిపోయిన వెంటనే తెల్లారి నుంచి అనేక, అంటే రాష్ట్రం యొక్క పరిస్థితిని సరిదిద్దే పనిలో ఉన్నాడు. అదే ఈ వయసులో కూడా, ఎంత 70 సంవత్సరాల వయసులో కూడా దీని విధంగా 75 సంవత్సరాల వయసులో పనిచేస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజల కోసం పనిచేస్తారు, రాష్ట్రాన్ని అభివృద్ధి కోసం పనిచేస్తారని ఇప్పుడు చెప్పడం కాదు. 3 సార్లు ఆంధ్ర ఉమ్మడి రాష్ట్రం నుంచి నాయకుడిగా ప్రతిపక్ష నాయకుడిగా, ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఆయనకు ఉంది. ఈ రోజున హైదరాబాద్లో, తెలంగాణ రాష్ట్రంలో ఉంది. అక్కడ ఉన్నటువంటి ఐటీ కంపెనీలు ఎవరి వల్ల వచ్చాయి? అభివృద్ధి ఎవరి వల్ల జరిగింది? చంద్రబాబు నాయుడు గారు కాదా? పెద్ద పెద్ద ఇతర దేశాల అధినేతలను తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టించిన ఘనత చంద్రబాబు నాయుడు గారిని కాదా? కాబట్టి ప్రజల కోసం ఎన్ని గంటలైనా, ఎన్ని సమయమైనా ఓర్చుకొని పనిచేసేటువంటి లక్షణం చంద్రబాబు గారికి ఉంది. ఆ రకమైనటువంటి అకుంఠిత దీక్షతో పనిచేయడానికే ఆయన ఇంత వయసులో కూడా పనిచేస్తూ ఉన్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి పరదాల చాటున, తెరల చాటున, బస్సులో నుంచి చెయ్యి ఊపుతూ, టాటా పెడుతూ, దొంగ ముద్దులు పెడుతూ పరిపాలన చేశారు. మా ప్రభుత్వం అది కాదు.
ప్రజా దర్బారులు పెడతా ఉన్నారు. ఎమ్మెల్యే స్థాయి నుంచి ముఖ్యమంత్రి స్థాయి వరకు ప్రజా దర్బారులో ప్రజల నుంచి విన్నపాలు తీసుకుంటా ఉన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం అప్పటికప్పటికే నిర్ణయాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు గారికి వ్యత్యాసం నక్కకి నాగలోకానికి ఉన్నంత వ్యత్యాసం ఉంది. కాబట్టి గత ప్రభుత్వం చేసినటువంటి ఏదైతే తుగ్గలక్ పనులు ఉన్నాయో, ఏదైతే లక్షల కోట్ల రూపాయలు దోచుకొని వాళ్ళ సొంత బ్యాచ్కి ఏదైతే పెట్టారో అది కాదు. ప్రజలకి వచ్చినటువంటి రాష్ట్ర మిగులులో ప్రజలకు ఎంత భాగస్వామ్యం పంచాలి, రాష్ట్ర అభివృద్ధికి ఏం పంచాలి, రాష్ట్రాన్ని ఎట్లాగా ముందు నడపాలనే ఆలోచన తప్ప వేరే ఆలోచన ఉండకూడదు అని ముఖ్యమంత్రి గారు చెప్పారు. మా పార్టీ ఎమ్మెల్యేలకి మంత్రులకి చెప్పారు. బహిరంగంగా మీడియా సాక్షిగా ప్రజల సాక్షిగా చెప్పారు. కాబట్టి ఇదేమి దొంగచాటు వ్యవహారం కాదు. నీకు అలవాటు, నీ నాయకులు ఏది గంధపు చెట్ల స్మగ్లింగ్ కాడి నుంచి, ఎర్రచందనం స్మగ్లింగ్ కాడి నుంచి, ఇసుకని దోపిడీ చేసే కాడి నుంచి ఏది అనేక రూపాయల వనరులు దోచుకునేడానికి సీక్రెట్గా అవన్నీ వెలుగులో తీసుకొస్తాం. గనుల శాఖ ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేసింది. గతంలో గనుల్ని ఏదైతే ఎవరికెవరికి దోచిపెట్టారో, అందుకు ఎవరెవరు డైరెక్టర్లు వేశారో, ఎవరికి అక్రమంగా తరలిపోయిందో వాటంతా కూడా రిపోర్ట్ తీసుకొచ్చారు. మొదలవుద్ది, ఇసుకలో చర్యలు మొదలవుతాయి. కాబట్టి ఇన్ని రకాలైనటువంటి పారదర్శకమైనటువంటి పరిపాలన, నిజాయితీతో కూడినటువంటి పరిపాలన, ప్రజలకు జవాబుదారీ పరిపాలన ఈ ప్రభుత్వ హయాంలో వస్తుంది. దానికి నాయకుడు చంద్రబాబు గారు మా టీం అంతా అలాగే పనిచేస్తుందని తెలియజేస్తాం.